రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్దారులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కొత్త పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు కోసం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చేయూత పెన్షన్ 2000 నుంచి 4000 రూపాయలు, వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి 15000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. లేకపోతే రాష్ట్రంలోని 45 లక్షల పెన్షన్దారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పెన్షన్దారుల కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏకమవుతున్నామని, ముఖ్యమంత్రి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం ఏమనగా, గత 21 నెలల నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కి కొత్త పింఛన్లు ఇస్తాం, వచ్చిన పింఛన్లు వేస్తామని చెప్పి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఒక్క పింఛనైనా పెంచలేడు, ఒక్క రూపాయి కూడా పెంచలేడు. ఈ పింఛన్దారుల కోసం ఎంఆర్పీఎస్ వివిధ దశల్లో పోరాడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ప్రతి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పింఛన్లు గోళీలకు లేకపోతే తినడానికి కోసము అవి అక్కడికి వస్తున్నాయి. పింఛన్లు ఇస్తానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క రూపాయి పెంచలేడు. వాళ్ళకు సంబంధించిన జీతాలు అది ఏంటి అలయన్స్లు పెంచుకున్నారు తప్ప ఈ పింఛన్దారులను పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పటికైనా ఈ పింఛన్దారుల కోసం ఎంఆర్పీఎస్ పోరాడుతుంది. అట్లాగే ఈ పింఛన్దారులకు వెంటనే 2000 4000 చేయాలి, 4000ను 8000 చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేకపోతే ఇప్పుడు ముందు జిల్లా కేంద్రంలో హైదరాబాద్ నడిపడిన వికలాంగులతోని దిగ్బంధం చేసే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. దానికి అందరూ సహకరించి రావాలని కోరుకుంటున్నాం.